ఉద్దేశం మంచిదయ్యి గట్టిగా సంకల్పించుకుంటే ఏదైనా సరే జరిగి తీరుతుంది. అలానే ద్రౌపది కూడా అర్జునుడే తనకి భర్తగా రావాలి అని అంతే గట్టిగా కోరుకుంటుంది. కానీ తన స్వయంవరంలో కళ్ళ ముందు కర్ణుడు ధనస్సు ఎత్తి లక్ష్యానికి గురిపెట్టి రెడీగా ఉన్నాడు. ఇంక తప్పకపోయినా నేను సూతపుత్రుని ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని చెప్తుంది ద్రౌపది. తను చేసిన ఈ అవమానం కర్ణుడి మనసులో చాలా బలంగా నాటుకుపోతుంది. మరోవైపు పాండవులు భిక్ష కోసం చాలాసేపు వెతుకుతూ సరే ఇంక ద్రౌపది స్వయంవరం దగ్గరికి వెళ్తే ఏదైనా దానం లభిస్తుంది అని పాండవులు స్వయంవరంలోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ ఇంక ఏ రాజు పోటీలో ఆడడానికి మిగలలేదు. అప్పుడు ఇంక ద్రుపద మహారాజు బ్రాహ్మణుల్ని కూడా ఆటలోకి ఆహ్వానిస్తాడు. ప్రతిభ ఉండి కూడా లోక కళ్యాణం కోసం యూజ్ చేయకపోతే వేస్ట్ అని చెప్పిన కృష్ణుడు మాటలు విని అర్జునుడు ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి పోటీలోకి దిగిపోతాడు. ఇంకేముంది, ధనస్సు ఎత్తి విల్లు ఎక్కిపెట్టి ఒకే బాణంతో చేప కంటిని ఛేదించేస్తాడు. వెంటనే ద్రౌపది వచ్చి వరమాలను కూడా వేసేస్తుంది. అంతే, ఇంక రాజులందరూ అవమానంతో అర్జునుడి మీద అటాక్ చేయబోతే భీముడు వచ్చి అడ్డుకుంటాడు. ఇంక కొత్త జంట ఆశీర్వాదాలు తీసుకొని తిరిగి కుంతి దగ్గరికి రిటర్న్ అయిపోతారు. ఆవిడ అసలు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.